నీ సావుకు నిలబెట్టుకునే ప్రభా నువ్వు జరిగిస్తూ వస్తున్న సంఘ పరిచర్యను బట్టి మీకు వందనాలు తెలియపరుస్తున్నాం. ఆ సంఘముగా మరియు ఇతర విశ్వాసులుగా తెలిసిన వారుగా అనేక మంది ఈ ప్రాంతంలోనికి వచ్చి ఈ సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్లో ప్రభా నేను ఆరాధించుటకు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు వందనాలు. ఎందరికో లేని భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారు. ఈ భాగ్యాన్ని బట్టి నీకు స్తుతులు, నీకు స్తోత్రాలు తెలియపరుస్తున్నాం. ఇప్పటివరకు నీ దాసులను నిలబెట్టుకునే ప్రభా మాతో మాట్లాడిన అనేకమైన అమూల్యమైన సంగతులను బట్టి నీకు వందనాలు. మరికొద్ది మాటలు ప్రభా నీ దీన సావుకునిగా మాట్లాడే ప్రయత్నం చేయుచుండగా నీ ఆత్మ సహాయం తండ్రి మాకు దయచేసి వివరించుటకును చక్కగా విని అర్థం చేసుకున్నట్టుకున్న ప్రభా కృపను చూపించమని ప్రార్థిస్తూ ప్రభా విన్న ఏ మాట కూడా వ్యర్థం కాకుండా నాయన విన్న ప్రతి మాట మా జీవితాల్లో ఉపయోగపడేటట్లుగా మేము మలుచుకున్నటువంటి కృపనిమ్మని వేడుకుంటూ ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థన అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమెన్. ఆమెన్. ఈ సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్లో వచ్చి దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి నన్ను ఆహ్వానించి అవకాశం ఇచ్చిన దేవుని సేవకులు తమ్ముడు జడ్సన్ పాల్ గారికి నా హృదయపూర్వకమైన వందనాలు. అలాగే ఇప్పటివరకు చక్కటి వర్తమానం అందించిన దేవుని సేవకులు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. చేరువచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. కంగారు పడకండి, నేను ఎక్కువ విషయం ఏం చెప్పను. చాలా తక్కువసేపు చెప్పే ప్రయత్నాన్ని నేను చేస్తాను. ఎందుకంటే చలి చాలా ఎక్కువగా ఉంది కాబట్టి మీరు బాధపడకూడదు, మీరు బాధపడి నన్ను తిట్టుకోకూడదు, మీరు నన్ను తిట్టుకుంటే నా ప్రయాణంలో నాకేం జరగకూడదు. నేను క్షేమంగా ఇంటికి వెళ్ళాలంటే నేను తొందరగానే ముగించాలి. చిన్న మాట నేను తెలియపరిచి నేను వర్తమానంలోనికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. నా జీవితంలో అత్యంతంగా ఎక్కువ సార్లు చిరాకు పడే ఏదైనా ప్లేస్ ఉందంటే అది నూజివీడే. ఈ ట్రిపుల్ కాలేజ్ నుంచి మా బ్యాచ్ ఆల్మోస్ట్ అందరు వెళ్ళిపోయాక లాస్ట్లో మేము వెళ్ళామన్నమాట. అంటే చెప్పడానికి కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చేమో, కానీ వెళ్ళిపోయేటప్పుడు అన్ని రోజులు మేము ఉపయోగించిన యూనిఫామ్ని కాల్ చేసి మరి వెళ్ళిపోయాను అనమాట. అంత చిరాకు వచ్చింది నాకు. మరలా ఎప్పుడు వచ్చానంటే ఒక సందర్భంలో సర్టిఫికేట్స్ కోసం వచ్చాను, మరొక సందర్భంలో ఏదో బ్యాంక్ పని మీద ఒకసారి వచ్చాను. మరి ఎప్పుడు ఈ ప్రాంతంలోకి రాకూడదు అనుకునేవాడిని, కానీ చాలా ఆశ్చర్యం ఇది. అలాగే మా కాలేజీలో బైబిల్ స్టడీ ఉన్నప్పుడు ఈ తమ్ముడు వాళ్ళ బ్యాచ్ ఉండేది కదా. ఈ బ్యాచ్ ఉన్నప్పుడు ఆ బ్యాచ్లో చాలామంది బాగా వాక్యం చెప్పే తమ్ముడు ఉన్నారు. అనర్గళంగా వాళ్ళు వాక్యం చెప్తున్నారు అని అంటే వినటానికి చాలా ఆసక్తి చూపించేంత తమ్ముళ్ళు ఉండేవాళ్ళు. ఆ తమ్ముడిలో ఈ తమ్ముడు చాలా లో ప్రొఫైల్ అనమాట. అంటే ఈ తమ్ముడు వాక్యం చెప్పరా అంటే, అన్న నాకు కొన్ని బలహీనతలు ఉన్నాయన్న, తర్వాత చెప్తానన్నా అనేవాడు. ఏరా యాక్టివ్గా ఉండవేంట్రా అంటే, నేను ఉంటానన్నా అనేవాడు. కానీ ఈ తమ్ముడు పరిచర్య చేయటం, అది మళ్ళీ నేను ఇష్టపడని ఈ ప్రాంతంలో చేయటం, మరలా నన్ను పిలవటం, నేను వచ్చి వాక్యం చెప్పటం, ఇవన్నీ చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. అక్కడక్కడ దేవుని వాక్యాన్ని చెప్పేటప్పుడు మా కాలేజ్ గురించి ప్రస్తావిస్తూ ఉంటాను. ఎందుకంటే ఇదే కాలేజ్లో చదువుకున్నాను. ఇదే కాలేజ్లో చదువుకున్నప్పుడు ఆ కాలేజ్ గోడలు దూకి ఆ సినిమా థియేటర్కి వెళ్ళి సినిమాలు చూసి బీర్ బాటిల్ తెచ్చుకొని ఆ వెనకాల తాగేసి మరలా కాలేజీకి వచ్చి ఇదిగో సెక్యూరిటీ విజయ అన్న లాంటి వాళ్ళు ఉన్నారు కదా, జమలయ్య అన్న అని, అశోక్ అన్న అని కొంతమంది అన్నోళ్ళు ఉన్నారు. అంతకంటే ప్రాముఖ్యంగా వీళ్ళు హెడ్ ఎవరంటే జేపీ గారు ఉండేవాళ్ళు ఉన్నారని ఇప్పుడు జయప్రకాష్ గారు చాలా మా ఫ్రెండ్ అనమాట. ఆయనకి చెప్పి మరి తాగేసేవాళ్ళం మేము. ఇంకొక సెక్యూరిటీ హెడ్ ఒక ఆయన ఉండేవాళ్ళు, అంటే బోల్డ్ హెడ్ ఉండేది ఆయనకి. ఈ కాలేజీలో సస్పెండ్ అయిన ఫస్ట్ వ్యక్తుల్లో ఇద్దరిలో మొట్టమొదటి ఏవని నేనే. కానీ మాది ఫస్ట్ బ్యాచ్, మాది 6,000 మంది మొత్తం అన్ని క్యాంపస్లో ఉంటే ఇక్కడ 2,000 మంది ఉండేవాళ్ళం కదా. అందులో 2,000 మందిలో మొట్టమొదటిసారిగా సస్పెండ్ అయిన వారిలో మొట్టమొదటి వ్యక్తిని నేనే. కాలేజ్ నుంచి 10 రోజులు నేను సస్పెండ్ చేయటం, నేను వెళ్ళిపోవటం, మా నాన్నగారిని తీసుకురావటం, ఆ ఆఫీస్ రూమ్లో పడిన తంటలు మామూలు తంటలు కాదు. సో అలా సస్పెండ్ అయిన తర్వాత అప్పుడు స్టార్ట్ అయింది బైబిల్ ప్రయాణం. మా స్నేహితుడు వినోద్ అనే ఒక స్నేహితుడు ఉండేవాడు మా రూమ్లో. నేను తాగేసి వస్తే వీళ్ళకి చక్కగా వాక్యం చెప్పేవాడు. ఒకరోజు అనుకోకుండా నన్ను ప్రశ్న అడిగితే
మా నాన్నగారు అప్పటికే సేవలో ఉండేవాళ్ళు. నేను పుట్టక నుంచి క్రైస్తవుడిని. మనోడేమో నెల్లూరు ఫ్యాక్షనిస్ట్ ఫ్యామిలీ మనోడు, హిందూ బ్యాక్గ్రౌండ్ మనోడు క్వశ్చన్ అడిగితే నేను సమాధానం చెప్పలేకపోవటం ఏంటని చెప్పి నాకు కోపం వచ్చి నేను బైబిల్ చదవటం. ఆ తర్వాత ఆ బైబిల్ ప్రయాణం మరి దేవుడు ఎందుకో తెలీదు ఉద్యోగాలన్నీ మాన్పించేసి అవకాశాలన్నీ క్లోజ్ చేసేసి దేవుని పరిచర్యలో నిలబెట్టడం, ఈరోజు మీ ముందు ఇలాగా మాట్లాడడం నిజంగా నాకు నిజంగా క్రిస్మస్లా ఉంది. నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. మరి అట్టి ధన్యత దేవుడు మనకు కలగజేశాడు. దాన్ని బట్టి నిజంగా నేను చాలా సంతోషిస్తున్నాను. ఇన్నిసార్లు చాలా వేదికల మీద వాక్యాన్ని చెప్పాను, కానీ ఈరోజు నాకు ఎందుకు చాలా స్పెషల్గా ఉంది. ఎందుకంటే తమ్ముడు ఇక్కడ సేవా పరిచర్య ప్రారంభించినప్పటి నుంచి మరి ఎన్ని సంవత్సరాలు అయింది తమ్ముడు ఇక్కడ? 1 ఇయర్ అయింది. 1 ఇయర్ 1.5 ఇయర్ అయింది. కానీ ఎప్పుడు నేను నూజివీడు ఈ చర్చి దగ్గర రాలేదు, ఈ ప్రాంతం దగ్గరికి రాలేదు. కానీ చాలా సంతోషం. దేవుని ఉద్దేశాలు ఇలానే ఆశ్చర్యకరంగా ఉంటుంది. దాన్ని బట్టి దేవుని మనం ఎంతగానో స్తుతులు చెల్లించాలి. అయితే ఈ రాత్రి కొద్ది మాటలు నేను మీ మధ్య మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తాను. ఈ సెమీ క్రిస్మస్ లేదంటే క్రిస్మస్ ఈ సీజన్లో మనందరం కూడా ఒక ప్రశ్న గురించి బాగా ఆలోచిస్తూ ఉంటాం. ఏంటా ప్రశ్న అని ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చారు? కొన్ని సంవత్సరాల క్రితం కేవలం డిసెంబర్ 25 మాత్రమే క్రిస్మస్ ఉండేది. అంటే మనకు తెలిసి ఆ పండగ ఏదైనా ఉంది అని అంటే ఎదురు చూసేవాళ్ళం. ఎప్పటివరకు అంటే ఆ డిసెంబర్ 25వ తారీఖు కోసం. ఆ తారీఖులోనే ఆ తేదీలోనే అందరూ సెలబ్రేషన్స్ చేసేవాళ్ళు. అందరూ సంతోషంగా ఆ క్రిస్మస్ పండుగ జరుపుకునేవారు. అయితే చాలామంది ఆ డేట్ కోసం విశ్వాసులు కానివారు, లేకపోతే చరిత్రకారులుగా పిలువబడిన వారు, లేదంటే వితండవాదం చేసేవాళ్ళు, లేదంటే హేతువాదులుగా ఉండేవారు, లేదంటే మతోన్మాదులుగా ఉండేవారు, వీరందరూ కూడా డిసెంబర్ 25నే నిజంగా యేసు ప్రభు పుట్టాడా, ఒకవేళ ఆ రోజే పుట్టాడు అనడానికి బైబిల్లో ఏమైనా ఆధారాలు ఉన్నాయా, చరిత్రలో ఏమైనా ఆధారాలు ఉన్నాయా, మీ యేసు ప్రభు పుట్టాడు అనడానికి ఆధారం లేదు, ఆధారం లేనటువంటి ఆ రోజును మీరు సెలబ్రేట్ చేసుకుంటున్నారు అని చెప్పి చాలా ప్రశ్నలు ప్రశ్నించేవాళ్ళు. ఆ తర్వాత క్రమంగా మరి పరిస్థితులు మారిపోయాయి. నిజానికి డిసెంబర్ 1వ తారీఖు నుంచి చాలా ప్రాంతాల్లో జనవరి నెలలో కూడా క్రిస్మస్లు చేస్తూ ఉంటారు. అంటే ఈరోజు క్రైస్తవులకు క్రిస్మస్ జరుపుకోవడానికి తేదీలు ఖాళీ లేవు. ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు ఈ డిసెంబర్ మాసంలో జనవరిలో కూడా సెలబ్రేషన్ చేస్తూ ఉంటారు. మేము ఉండేటువంటి ఆ ఈస్ట్ గోదావరి ప్రాంతంలో అయితే, అంతర్వేది పరిసర ప్రాంతాల్లో అయితే ఒకే రోజు 2 క్రిస్మస్ జరుగుతాయి, 3 క్రిస్మస్ జరుగుతాయి. ఇక మీకు ఓపిక ఉండాలి, కానీ మీకు ఇంట్లో వండుకోవాల్సిన అవసరమే లేదు. క్రిస్మస్కి మీకు వెళ్ళటమే లేటు, మీరు తినటమే లేటు, మీరు మళ్ళా రావచ్చు, మళ్ళీ క్రిస్మస్కి వెళ్ళొచ్చు, మీకు అసలు బాధ లేదు. అంత విస్తారమైన క్రిస్మస్లు ఉంటాయి. ఇంకా చెప్పాలంటే ఆ కోనసీమ ప్రాంతాల్లో తెలుగు రాష్ట్రాలలో బాగా పేరు పొందిన సేవకులందరూ కూడా ఆ కోనసీమలోనే ఉంటారు. ఎందుకంటే ఆ కోనసీమలో వారికి ఒకే రోజు 2 చోట్ల క్రిస్మస్లు చెప్పాల్సిన సందర్భాలు ఉంటాయి. ఒకే రోజు 3 క్రిస్మస్లకి కూడా డేట్లు ఇచ్చిన సందర్భాలు ఉంటాయి. అన్ని క్రిస్మస్లు జరుగుతూ ఉన్నాయి. ఒకప్పుడేమో డిసెంబర్ 25 క్రిస్మస్ డేట్ ప్రాముఖ్యతను గురించి ప్రస్తావించేవారు. ఈరోజేమో క్రైస్తవులు అసలు ఖాళీ లేకుండా విస్తారంగా క్రిస్మస్లు జరుపుకుంటున్నారు. అయితే ఇక్కడ ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, నిజంగా మనకు డేట్ ముఖ్యమా అని ఆలోచన చేస్తే మనకు డేట్ ఏమాత్రం కూడా ముఖ్యము కాదు. ఒకవేళ డేట్ అనేది ముఖ్యమైతే దేవుడు తన పరిశుద్ధ గ్రంథములు రాయించి ఉండేవాడు. కానీ డేట్ మనకు ముఖ్యం కాదు. కానీ ఇక్కడ ఒక ప్రస్తావన నేను తీసుకొస్తాను. ఏ రోజైతే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో పుట్టారో ఆ డేట్ అనేది మీరు నేను తల కింద తపస్సు చేసిన మనకు తెలియదు, కానీ ఆ పుట్టిన రోజు ఉంది చూడండి, ఆ రోజు మాత్రం చాలా స్పెషల్. ఏ రోజైతే ఆయన పుట్టాడో అది మనకు తెలీదు. ఏ రోజైతే ఆయన ఈ లోకంలోనికి అడుగు పెట్టాడో అది మనకు తెలియదు, కానీ అడుగు పెట్టిన ఆ రోజు ఉంది చూడండి, ఆ రోజు చాలా ప్రాముఖ్యమైనది. అది నాకు తెలియదు, అది నీకు తెలియదు, అది ఎవ్వరికి కూడా తెలియదు. కానీ ఆ రోజు ఉంది చూడండి, ఆ రోజు తర్వాత ప్రపంచ చరిత్ర మారిపోయింది. ఆ రోజు తర్వాత ఆధ్యాత్మికతలో అనేక పెనుమార్పులు వచ్చాయి. ఆ రోజు తర్వాత రాజకీయాలలో పెనుమార్పులు వచ్చాయి. ఆ రోజు తర్వాత మనుషుల యొక్క మనస్తత్వాల్లో పెనుమార్పులు వచ్చాయి. ఆ రోజు తర్వాత ప్రపంచ దేశాలలో అనేకమైన మార్పులు వచ్చాయి.
ఆ రోజు లేకపోతే మానవ జాతి ఈరోజు చాలా విషయాలలో ఎక్కడ వేసిన గొంగలి అక్కడిలోనే ఉండిపోవాల్సింది. నిజంగా ఆ క్రిస్మస్ అనేది లేకపోతే, క్రీస్తు ఈ లోకంలోనికి రాకపోతే మానవులకు దేవుని గురించినటువంటి సత్యాలు తెలియకపోవాల్సింది. మానవులు నిజంగా దేవుని గురించినటువంటి అవగాహన కలిగి బ్రతికేవారు కాదు. మానవులు నిజంగా మరొక వ్యక్తికి సహాయం చేయాలి అన్న తలంపు వచ్చేది కాదు. మానవులు నిజంగా వారు చేసిన పాపాలకు క్షమాపణ దొరికకపోయి ఉంటే ఈరోజు ఏ పరిస్థితుల్లో ఉండాల్సిందో మీరు ఆలోచన చేయాలి. అంటే నేను చెప్తా ఉన్నాను, డేట్ ముఖ్యము కాదు, కానీ ఆ రోజు చాలా ప్రాముఖ్యం. ఆ రోజు లేకపోతే ప్రపంచ చరిత్రలో మనము కని విని ఎరుగనటువంటి ఈ పరిస్థితులను మనం ఏమాత్రం కూడా అనుభవించే వారమే కాదు. కానీ గమనించండి, యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన తన బర్త్డేని, లేకపోతే ఆయన ఈ లోకంలోనికి వచ్చిన రోజుని ఆయన సెలబ్రేట్ చేసుకోలేదు. యూదుల ఆచారం ప్రకారంగా, యూదుల సంస్కృతి ప్రకారంగా ఆయన యొక్క బర్త్డేని, లేదా యూదులలో ఎవరి బర్త్డేని కూడా సెలబ్రేట్ చేసుకునేటువంటి అవకాశం లేదు. వారు ఎప్పుడు కూడా చేసుకునేటువంటి చరిత్ర మనకు కనబడదు. కానీ ఆయన తదనంతరం ప్రభువు ఈ లోకానికి వచ్చి ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చి మరణించి తిరిగి వెళ్ళిపోయిన తర్వాత, ఆయన తదనంతరం కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి ఆ రోజును, లేకపోతే ఆ పరిస్థితిని, ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకొని ఈరోజు సెలబ్రేషన్స్గా మనం మార్చాము. కానీ ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి, ఈ సెలబ్రేషన్స్లో పర్పస్ లేకపోతే, ఈ సంబరాలలో ఉద్దేశం లేకపోతే, ఈ పండుగలో ఉద్దేశం కానీ లేకపోతే, గమనించండి, పండుగ సంబరం ఇదంతా కూడా వ్యర్థమే. అది సెమీ క్రిస్మస్ అయినా, అది క్రిస్మస్ అయినా, అది ఎలాంటి క్రిస్మస్ అయినా, ఈ క్రిస్మస్కి ఒక ఉద్దేశాన్ని దేవుడు ఆపాదించినటువంటి ఉద్దేశం మీరు అర్థం చేసుకోకపోతే మీరు చేసేటువంటి సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయో తెలుసా? రాయుడు లేదా జడ్సన్ పాల్ తమ్ముడు ఏముండాడు? చికెన్ వండాడా, మటన్ వండించాడా, ఫిష్ ఫ్రై చేయించాడా, క్యాలిఫ్లవర్ ఫ్రై చేయించాడా, క్యాబేజీ ఫ్రై చేయించాడా, కేక్ కోస్తాడా కొయ్యడా, ఒకవేళ కోస్తే అది నాకు సరిపోతుందా లేదా, ఆ చాక్లెట్లు ఏమైనా ఇస్తాడా ఇవ్వడా, గిఫ్ట్లు ఏమైనా ఇస్తాడా లేదా అని చెప్పి మన ఆలోచనలన్నీ ఎక్కడ తిరుగుతాయి తెలుసా? ఎప్పుడు తిననట్టు, ఎప్పుడు విననట్టు, ఎప్పుడు చూడనట్టు ఆ తిండి చుట్టే మన ఆలోచనలు తిరుగుతాయి. లేదా ఈ లైటింగ్లు చోట, ఈ డెకరేషన్ల చోట, ఈ సంబరాల చోట ఎప్పుడైతే మన ఉద్దేశాన్ని అర్థం చేసుకోమో, జాగ్రత్తగా గమనించండి, ప్రతి పండుగ కూడా దేవుని దృష్టిలో వ్యర్థమైన పండుగే. ప్రతి ఆరాధన కూడా దేవుని దృష్టిలో వ్యర్థమైన ఆరాధన. ఈ చలిలో ఎంతసేపు మీరు కూర్చున్నా, ఎంతసేపు నేను కూర్చున్నా, గమనించండి, ఉద్దేశం లేకపోతే ఇదంతా వ్యర్థమైపోయినట్టే. ఎవరి కోసం మీరు నేను కూర్చున్నాం, ఏ మాటలు వినడానికి మీరు నేను కూర్చున్నామంటే ఈ క్రిస్మస్ యొక్క ఉద్దేశాన్ని మీరు నేను అర్థం చేసుకోవాలి. చాలా సందర్భాల్లో చాలాసార్లు విన్న మాట, దేవుడే ఈ లోకానికి రావాల్సినంత అవసరత ఏముంది? ఈ సృష్టిని సృష్టించిన దేవుడు, ఈ సృష్టిని కంట్రోల్ చేస్తున్న దేవుడు, ఈ సృష్టిని నోటి మాట చేత ఒక్క ఉదుటిన నాశనం చేయగలిగిన దేవుడు, ఈ మానవ కోటిని జన్మింపజేస్తున్న దేవుడు, ఈ మానవ కోటిని నడిపిస్తున్న దేవుడు, ఈ మానవులు అడుగుతున్నటువంటి ప్రతి ప్రార్థన అవసరతలకు ఆయన సమాధానం ఇస్తున్న ఆ గొప్ప దేవుడు, పరలోకంలో సింహాసనాసీనుడై నిత్యము దేవదూతల చేత కొనియాడబడుతున్న ఆ దేవుడు విలువలేనటువంటి ఈ మనుషుల దగ్గరికి ఎందుకు రావాల్సి వచ్చింది? విలువలేనటువంటి ఈ మనుషుల దగ్గరికి, లేకపోతే ఆయన వచ్చినప్పుడు ఏమైనా విలువనిచ్చారా అని మనం చరిత్రను ఆలోచిస్తే, ఆయన వచ్చినప్పుడు ఆయనకి ఏమాత్రం కూడా విలువను ఇవ్వలేదు. పైపెచ్చు ఆయన గురించి, లేకపోతే ఆయన రాక గురించి అనేకమైనటువంటి కాన్స్పిరసీస్ తీసుకొచ్చారు, లేకపోతే అనేక రకమైనటువంటి సిద్ధాంతాలు తీసుకొచ్చారు. కానీ ఆ రక్షకుడి రాకను కానీ, ఆయన విధానాన్ని కానీ ఈనాటికి కూడా మనుషులు అంగీకరించలేని సంస్కారహీనులుగా ఉన్నారు అని అంటే, వీరి కోసం ఆ ప్రభు ఈ లోకంలోనికి వచ్చాడు. ఇలాంటి వారి కోసమే పరలోక సింహాసనాన్ని, ఆ ఉన్న మహిమలను విడిచిపెట్టి వచ్చాడు అంటే చాలా జాగ్రత్తగా గమనించండి. ఆయన ఈ లోకంలోనికి వచ్చాడంటే చాలా పెద్ద ఉద్దేశం ఉండాలి. ఆ ఉద్దేశం లేకపోతే ఆయన ఈ లోకంలోనికి రాడు. అనేకమైనటువంటి ఉద్దేశాలు, ఆయన రక్షించడానికి వచ్చాడు, ఆయన ప్రాణం పెట్టడానికి వచ్చాడు, ఆయన తిరిగి లేచి ప్రూవ్ చేయడానికి వచ్చాడు, ఆయన సంఘాన్ని స్థాపించడానికి వచ్చాడు, ఆయన విలువ పెట్టి కొనటానికి ఆయన వచ్చాడు, ఆయన మనలను తీసుకెళ్ళడానికి వచ్చాడు. నిజమే, వాటన్నిటిలో అనేకమైన ప్రాముఖ్యమైన సంగతులు ఉన్నాయి. అయితే వాటన్నిటికంటే ఒక చిన్న విషయం ఈ రాత్రి నేను చెప్తాను. ఇవి చాలా గొప్ప విషయాలు, ఇవి చాలా పెద్ద విషయాలు. వీటన్నిటికీ ఆయన రాకలో చాలా సున్నితమైన అంశం.
మరలా చెప్పాలంటే ఈవెన్ దో మనం క్రిస్టియన్స్ అయినా బిలీవర్స్ అయినా నమ్మినా సరే మనం చాలా సున్నితంగా పక్కన పెడుతున్న ఒక చిన్న అంశం కోసం ఆయన వచ్చాడు. ఈ రాత్రి మనం ఒకసారి జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే ఇశ్రాయేలీలందరూ కూడా ఎక్కడున్నారు అని అంటే ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారంట. ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు వారు దేవునికి ప్రార్థన చేశారు, అయ్యా ఈ శ్రమను తట్టుకోలేకపోతున్నాం, ఈ వేదనను తట్టుకోలేకపోతున్నాం, దయచేసి మమ్మల్ని ఈ యొక్క కొలిమిలో నుంచి, ఈ ఇనుప కొలిమిలో నుంచి మమ్మల్ని బయటికి తీసుకొని రావయ్యా, ఈ ఇనుప కొలిమిలో నుంచి మమ్మల్ని విడుదల చేయవయ్యా అని చెప్పి కన్నీటి ప్రార్థనలు చేస్తే దేవుడు వారి యొద్దకు ఎవరిని పంపించాడు తెలుసా? మోషేను పంపించాడు. ఈ ప్రవక్తను పంపించి వారిని ఏం చేశాడు దేవుడు అంటే, వారిని ఆ యొక్క ఐగుప్తు దేశంలో నుంచి విడుదల చేసి బయటికి తీసుకొచ్చిన తర్వాత వారికి ఒక మాట చెప్పాడు, నేను మిమ్మల్ని బయటికి తీసుకొచ్చాను, అయితే బయటకు తీసుకొచ్చిన తర్వాత మిమ్మల్ని ఒక దేశానికి పంపిస్తాను. ఆ దేశం ఎటువంటి దేశం తెలుసా? పాలు తేనెలు ప్రవహించు కనాను దేశం. ఆ దేశంలో సమృద్ధి ఉంది, ఆ దేశంలో సంతృప్తి ఉంది, ఆ దేశంలో సమాధానం ఉంది. అలాంటి దేశంలోనికి మిమ్మల్ని పంపిస్తాను. అయితే ఆ దేశంలోనికి మిమ్మల్ని పంపించే ముందు జాగ్రత్తగా గమనించండి, ఆల్రెడీ ఆ దేశంలో కొన్ని జాతులు వాళ్ళు నివసిస్తూ ఉన్నారు. అయితే ఆ జాతులు వాళ్ళందరినీ నేను ఎలిమినేట్ చేసి వారందరినీ తీసివేసి ఆ జాతులు నివసిస్తున్నటువంటి ఆ కనాను దేశంలోనికి నేను మిమ్మల్ని ప్రవేశపెడతాను. అయితే ఆ ప్రవేశపెట్టే ముందు నేను మీకు విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి అని చెప్పి వారి మధ్యకు దేవుడు తీసుకొచ్చినటువంటి ఒక శాస్త్రం ఏదైనా ఉంది అని అంటే అది ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం వారి మధ్యకి తీసుకొచ్చాడు. ఎలా తీసుకొచ్చాడు ఆ సంగతిని ఒకసారి మనం ఊహించుకునేటువంటి ప్రయత్నాన్ని చేస్తే దయచేసి ప్రతి ఒక్కరూ కూడా నిర్గమకాండం ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 2వ వచనము దగ్గరికి వెళ్దాం. ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 2వ వచనము దగ్గరికి మనం వెళ్ళగలిగితే, మన దేవుడైన యెహోవా హోరేబులో మనతో ఏం చేశాడంట? నిబంధన చేశాడు. ఆ నిబంధన ఎలా చేశాడో తెలుసా? యెహోవా ఆ కొండ మీద అగ్ని మధ్య నుండి ముఖాముఖిగా మీతో మాట్లాడగా మీరు ఆ అగ్నికి భయపడి ఆ కొండ ఎక్కలేదు. మానవ చరిత్రలో అద్భుతమైన ఒక ఘట్టం, మానవ చరిత్రలో ఊహించని ఒక పరిణామం ఏంటో తెలుసా? పరలోకమందున్న దేవుడు ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఎక్కడ తెలుసా? ఏది వేదిక తెలుసా? అది హోరేబు కొండ, సియోను కొండ. ఆ కొండలో దేవుడు ప్రత్యక్షమై దాదాపుగా 6 లక్షల మంది పాదచారులైన ఇశ్రాయేలీలు, సుమారుగా వారి కుటుంబాన్ని అటు ఇటు లెక్కలేసుకుంటే ఉదాహరణకు 10 లక్షల మంది అనుకుందాం, ఒక 10 లక్షల మంది ఇమాజిన్ చేయండి. ఒక కొండ, అది సియోను కొండ, హోరేబు కొండ. ఆ హోరేబు కొండ దగ్గర ఈ 10 లక్షల మంది జనాభా ఉంటే ఆ హోరేబు కొండలో దేవుడు ప్రత్యక్షమై ముఖాముఖిగా ప్రజలతో మాట్లాడిన ఒక ముఖ్యమైన సందర్భం అది. ఇంకా వివరంగా నిర్గమకాండంలో రచించబడింది. నిర్గమకాండం 19వ అధ్యాయంలోని కానీ మనం వెళ్ళగలిగితే, నిర్గమకాండము 19వ అధ్యాయము 18వ వచనాన్ని కానీ మనం చూడగలిగితే, నిర్గమకాండము 19వ అధ్యాయం 18వ వచనం, ప్రజలందరూ ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ బూర ధ్వనియు 20వ అధ్యాయం 18వ వచనం, ప్రజలందరూ ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ బూరధ్వనియు, ఆ పర్వత ధూమమును చూచి భయపడి తొలగి దూరముగా నిలిచి మోషేతో మాట్లాడుతున్నారు. నిర్గమకాండం 20వ అధ్యాయము 18వ వచనం, ప్రజలందరూ కూడా ఆ హోరేబు కొండలో వస్తున్న ఉరుములు, మెరుపులు, బూరధ్వని, ఇంకా వివరంగా రాయబడినటువంటి మరొక సందర్భం 19వ అధ్యాయం 18వ వచనంలో చూస్తే, యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చినందున అదంతా కూడా ఎలా ఉందంట? ధూపమయమై ఉండెను. పొగ బాగా, ఇప్పుడు చూడండి, మంచు ఎక్కువగా ఉందనుకోండి, అవతల వ్యక్తి మనకు కనబడతాడా? పొగ ఎక్కువ ఉందనుకోండి, అవతల వ్యక్తి మనకు కనబడతాడా? ఒక్కసారి ఆలోచన చేస్తే ఆ సియోను కొండ ఎలా ఉందంటే కాలిపోతున్నట్టుగా ఉంది. ఆ సియోను కొండ దగ్గర నుంచి ఉరుములు వస్తున్నాయి, ఆ సియోను కొండ దగ్గర నుంచి మెరుపులు వస్తున్నాయి, ఆ సియోను కొండ దగ్గర బూరధ్వని వస్తుంది. ఆ యొక్క సందర్భాన్ని చూస్తున్న ఇశ్రాయేలీయులందరూ చలికి ఈరోజు మీరు గజగజలాడుతున్నట్టుగా ఆ సంఘటనను చూసి గజగజలాడిపోతున్నారు. ఏంటి? దేవుడు మనుషులతో మాట్లాడే ఒక సందర్భం. దేవుడు మనుషులతో మాట్లాడితే ఇలా ఉంటుందా? ఇన్ని రోజులు మనం దేవా కాపాడు, దేవా కాపాడు అని మనం ప్రార్థన చేస్తున్నాం కదా. ఆ ప్రార్థన చేసిన దేవుడు స్వయాన వచ్చి ఈ కొండ మీద నుంచి మాతో మాట్లాడుతుంటే ఇది మా వల్ల కాదని భయపడిపోయి మోషేతో మాట్లాడుతున్నారు. ఎవరు తెలుసా?
ఇశ్రాయేలులు ఏమని మాట్లాడుతున్నారు? 20వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చూస్తే, మోసే నీవు మాతో మాట్లాడు, మేము వింటాము, దేవుడు మాతో మాట్లాడిన ఎడల మేము చచ్చిపోతాము. భయం వేసేసింది ఇశ్రాయేలీయులకి. ఎవరు మాట్లాడితే తెలుసా? దేవుడు మాట్లాడుతున్నాడు, తన స్వరాన్ని వినిపిస్తున్నాడు. ఆ స్వరాన్ని వినిపించేటప్పుడు, ఆ సందర్భాన్ని ఊహిస్తున్నప్పుడు, ఆ సందర్భంలో దేవుడు మాట్లాడుతున్న మాట చూసి వీళ్ళు కంగారైపోయారు. ఇశ్రాయేలీయులందరూ ప్రత్యక్షంగా చూశారు దేవుని యొక్క మహిమను, ప్రత్యక్షంగా అనుభవిస్తున్నారు దేవుని యొక్క స్వరము. ఆ యొక్క భయంకరమైనటువంటి సందర్భాలు వినబడుతున్నప్పుడు వీరు భయపడిపోయి, మోసే మోసే మోసే, లెట్ యూ స్పీక్, నాట్ గాడ్. నువ్వు మాట్లాడు, నువ్వు మాట్లాడితే మేము వింటాం. ఒకవేళ దేవుడు ఇలాగనే మాట్లాడుకుంటూ వెళ్తే మా గుండెలు అదిరిపోయి మేము భయపడిపోతామయ్యా. దేవుడు మనిషితో మాట్లాడటం అంటే అది సామాన్యమైన సంగతి కాదు. దేవుడు మనుషులతో మాట్లాడుతున్నాడు అని అంటే నాకు కలలో మాట్లాడుతున్నాడు, ఇలలో మాట్లాడుతున్నాడు, అలలో మాట్లాడుతున్నాడు, ఎక్కడో మాట్లాడుతున్నాడు కాదు. దేవుడు నిజంగా స్పష్టంగా మనిషితో మాట్లాడుతుంటే అది భయంకరమైన సందర్భం. అప్పుడు భయం వేసిందండి ఇశ్రాయేలీయులకి. భయం వేసి ఇశ్రాయేలీయులు మోషేతో చెప్పిన మాటని బట్టి దేవుని యొక్క ప్రతిస్పందన ఇప్పుడు మనం చూడాలి. ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయం దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు దేవుని యొక్క రెస్పాన్స్ మనం చూడగలిగితే ద్వితీయోపదేశ కాండం 18వ అధ్యాయము 16వ వచనాన్ని చూద్దాం. 16వ అధ్యాయం. ఈ గొప్ప అగ్ని నాకు ఇకను కనబడ, ఇవి ఆ సమయమున నీ దేవుడైన యెహోవాను నీవు అడిగిన వాటన్నిటిని చొప్పున నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టించును. ఆయన మాట ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఇశ్రాయేలుతో మాట్లాడి, ఇదిగో మోసే వంటి ఒక ప్రవక్తను మీ మధ్యకు పుట్టిస్తే ఆయన మాటలు మీరు ఏం చేయాలంట? వినాలి. మరియు యెహోవా నాతో ఇట్లా, నేను వారు చెప్పిన మాట మంచిది. వారు ఏమన్నారు? డైరెక్ట్గా దేవుడు మాతో మాట్లాడితే మేము వినలేం మోసే, డైరెక్ట్గా మాట్లాడితే మేము తట్టుకోలేం మోసే గారు, మీరు మాట్లాడండి అంటే మోసే గారు ఇదిగో వారితో మాట్లాడుతూ వారికి తెలియపరిచిన ఒక అద్భుతమైన సంగతి ఏంటో తెలుసా? వారి సహోదరుల నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించదును, అతని నోట నా మాటలు నుంచుదును, నేను అతనికి ఆజ్ఞాపించున్నది యావత్తును అతడు వారితో చెప్పాను. చాలా జాగ్రత్తగా ఆలోచించండి, చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ద పర్పస్ ఆఫ్ క్రిస్మస్, ద డెఫినేషన్ ఆఫ్ క్రిస్మస్ ఈజ్ హియర్ ఓన్లీ. ఇక్కడ ఏం చెప్తున్నాడు తెలుసా? మోసే నా వంటి ఒక ప్రవక్త మీ సహోదరుల నుండి మీ కొరకు జన్మిస్తాడు, మీ కొరకు వస్తాడు. ఆయన ఏం చేస్తాడో తెలుసా? దేవుని మాటలు మీకు చెబుతాడు, దేవుని గురించిన సంగతులను మీకు వివరిస్తాడు, దేవుని గురించిన సంగతులు మీ మధ్యకు ప్రత్యక్షంగా చూపిస్తాడు. ఈ సంగతి అంతటిని, ఈ చరిత్ర అంతటిని జ్ఞాపకం చేసుకున్న ఒక సాధారణమైన జాలరి అపోస్తలుడైన పేతురు. ఆ పేతురు మాట్లాడుతూ, ఆ పేతురు ప్రసంగిస్తూ అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయం దగ్గరికి ఇదే విషయాన్ని మరలా ఉటంకిస్తాడు, ఇదే విషయాన్ని మరలా జ్ఞాపకం చేస్తాడు. ఇశ్రాయేలీయులారా, యేసుక్రీస్తు ప్రభుల వారు అంటే మీరు ఎవరనుకున్నారు? మేము చంపేశాము, ఆయన చనిపోయాడు, ఇదిగో ఆయన చరిత్ర అయిపోయింది, ముగిసిపోయింది అనుకుంటున్నారేమో, ఆయనకి మరలా కనబడని అనుకుంటున్నారు. ఎవరనుకుంటున్నారు? ఆయన చెప్పాను ఇశ్రాయేలీయులకి ఈ చరిత్ర అంతటిని జ్ఞాపకం చేస్తూ 3వ అధ్యాయము 22వ వచనంలో అంటాడు, మోసే ఇట్లా, నేను ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు, ఆయన మీతో ఏమి చెప్పినా మీరు ఆయన మాట వినవలెను. దీని గురించి ఎవరెవరు మాట్లాడుతూ వచ్చారంటే 24వ వచనంలో సమూయేలు మొదలుకొని ఎందరో ప్రవక్తలు, ఇర్మియా ప్రవచించాడు, యెహెజ్కేలు ప్రవచించాడు, యెషయా ప్రవచించాడు, దానియేలు ప్రవచించాడు, మీకా, నహుము, వీరందరూ ప్రవక్తలు అనబడిన వారందరూ కూడా ఇందాక దేవుని సేవ జ్ఞాపకం చేసినట్టు పాత నిబంధన అంతా ఘోషిస్తుంది, పాత నిబంధన అంతా సౌండ్ చేస్తుంది, పాత నిబంధన రీసౌండ్ చేస్తుంది. యేసుక్రీస్తు ప్రభుల వారి ఈ లోకంలోనికి వస్తారు, యేసుక్రీస్తు ప్రభుల వారి ఈ లోకంలోనికి జన్మిస్తారు, యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలోనికి వస్తారు. పాత నిబంధన సమూయేలు మొదలుకొని ఎందరో ప్రవక్తలు ప్రవచించారంట.
ఎవరి గురించి ప్రవచించారు తెలుసా? యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి. ఎందరో ప్రవక్తలు ప్రవచిస్తే ఆ ప్రవచించినటువంటి ప్రవక్తల ద్వారా ఈ లోకంలోనికి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు లోకంలోనికి వచ్చి ఆయన ఏం చేశాడు అని మీరు నన్ను ప్రశ్నిస్తే, ఆయన దేవుని మాటలు ప్రజలకు అందించాడు. యోహాను సువార్త 1:1 మనం చూస్తున్నాం, వాక్యమై ఉన్న దేవుడు. అదే అధ్యాయంలో మనం చూస్తున్నాం, శరీరధారిగా మన మధ్య నివసించను. ఒక మాట జాగ్రత్తగా, ఏ హోరేబు కొండ మీద, సియోను కొండ మీద స్వరాన్ని వినడానికి ఇశ్రాయేలీయులు భయపడ్డారో అదే స్వరము, అదే వాక్యము ఇప్పుడు రూపాన్ని ధరించుకొని ఎవరి మధ్యకు వచ్చేసాడు తెలుసా? మనుష్యుల మధ్యకు వచ్చేసాడు. మనుష్యుల మధ్యకు వచ్చి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మనుషుల మధ్యకు వచ్చాడు. ఎప్పుడు వచ్చాడు? గలతీ 4:4 మనం చూడగలిగితే, గలతీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూస్తే, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపించాడు. కాలము వచ్చింది, టైం వచ్చింది. ఆ టైం ఇందాక నేను చెప్తున్నాను కదా, డేట్ మనకి ఇంపార్టెంట్ కాదు, బట్ ఏది ఇంపార్టెంట్? డే ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనకు డేట్, తేదీ కాదు ప్రాముఖ్యం, కానీ ఆ రోజు ప్రాముఖ్యం. ఎందుకు తెలుసా? దేవుని యొక్క సంకల్పానుసారంగా కాలము పరిపూర్ణమైనప్పుడు ఈ లోకంలోనికి నియమింపబడిన యేసు, ఈ లోకంలోనికి పంపబడిన యేసు, ఈ లోకంలోనికి ఉద్భవించిన యేసు, ఈ లోకంలోని జన్మించిన యేసు వచ్చాడు. వచ్చి ఆయన ఏం చెప్తున్నాడు తెలుసా? దేవుని మాటలు చెప్పడానికి వచ్చాడు ఆయన. ఏ ప్రజలైతే స్వరాన్ని వినడానికి భయపడ్డారు, అదే స్వరం వచ్చి ఈ లోకంలోనికి వచ్చి దేవుని మాటలు, దేవుని గురించిన సంగతులు, పరలోకాన్ని గురించిన సంగతులు, ఆత్మ సంగతులు, ఆత్మ విషయాలు ఆయన మాట్లాడుకుంటూ వచ్చాడు. అయితే అప్పటి వరకు ఉన్న ధర్మశాస్త్రాన్ని ఆయన ఏం చెప్తున్నాడు తెలుసా? మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనంలో మనం చూడగలిగితే, మత్తయి సువార్త, ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను నేను కొట్టివేయవచ్చునని, అంటే నేను వాక్యము కదా, నేను దేవుణ్ణి కదా అని చెప్పి గతంలో ఉన్న ధర్మశాస్త్రాన్నైనా, గతంలో చెప్పిన ప్రవక్తల వచనాలనైనా నేను కొట్టివేయడానికి రాలేదు. కానీ నేను దేనికి వచ్చాను తెలుసా? ప్రూవ్ చేయడానికి వచ్చాను. నేను ఫుల్ఫిల్ చేయడానికి వచ్చాను. నేను నెరవేర్చడానికి వచ్చాను. నేను జాగ్రత్తగా వినాలి ఈ మాటలు, నేను పాటించడానికి వచ్చాను. ఇదిగో చెప్పబడిన ప్రతి మాట నేను దేనికి వచ్చాను తెలుసా? కొట్టివేయడానికి. ధర్మశాస్త్రం కంటే నేను గొప్ప, ప్రవక్తల వచనాల కంటే నేను గొప్ప అనటానికి కాదు. కానీ ఆయన అంటున్నాడు, వాటిని నేను విధేయుడనై, ఆ వాక్యానికి నేను లోబడి వాటిని నేను నెరవేర్చడానికి నేను వచ్చాను. చాలా స్పష్టంగా అపోస్తులైన పౌలు గలతీ 3:14-17 చాలా వివరంగా, తర్వాత మీరు సందర్భాన్ని చదవండి, అక్కడ మనకు కనబడినటువంటి ఒక మాట సింపుల్గా 3 మాటల్లో చెప్తాను. దేవుడు అబ్రహాముకు ఏమిచ్చాడు తెలుసా? వాగ్దానం ఇచ్చాడు. అబ్రహాము, నీ సంతానము ద్వారా అన్యజనులు ఏమవుతారు తెలుసా? ఆశీర్వదించబడతారు. అబ్రహాముకు దేవుడు ఇచ్చిన వాగ్దానం. అబ్రహాము ఇశ్రాయేలీలే కాదు, అన్యజనులు అంటే భారతీయులు, పాకిస్తాన్ వాళ్ళు, అమెరికా వాళ్ళు, అరబ్ కంట్రీలు చెందిన వాళ్ళు, చైనా దేశానికి చెందిన వాళ్ళు, ఇంగ్లాండ్ దేశానికి చెందిన వాళ్ళు, అన్ని రకాల అన్యజనులు కూడా దేవుడిచ్చిన వాగ్దానము పేరిట ఏమవుతారంట? ఆశీర్వదించబడతారు. అలా ఆశీర్వదించబడటానికి ముందు దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఆ ధర్మశాస్త్రం ఘోషిస్తుంది, ఇదిగో క్రీస్తు ప్రభుల వారు వస్తారు. ఏ అబ్రాహాముకైతే దేవుడు మాట ఇచ్చాడు, ఆ మాట నెరవేర్పు ఎవరి ద్వారా జరిగింది తెలుసా? యేసు క్రీస్తు ద్వారా మీరందరూ కూడా దేవుని కుమారులై ఉన్నారు. ఈరోజు మీరు దేవుని కుమారులు, ఈరోజు మీరు దేవుని బిడ్డలుగా మార్చబడ్డారు. క్రీస్తు వల్ల మీరు మార్చబడ్డారు అని అంటే ఇది ధర్మశాస్త్రం ఉంది. క్రీస్తు వల్ల మీరు మార్చబడ్డారంటే ఇది అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం ఉంది. ఆ వాగ్దానాన్ని నెరవేర్పు చేయడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమొచ్చారో తెలుసా? ఈ లోకంలోనికి ఆయన వచ్చాడు. ఈ లోకంలోనికి నెరవేర్చడానికి వచ్చాడు వాక్యాన్ని. ఈ లోకంలోని వాక్యాన్ని ప్రచురం చేయడానికి వచ్చాడు. ఈ లోకంలోని వాక్యాన్ని స్థిరపరచడానికి వచ్చాడు. ఈ లోకంలోనికి, ప్రపంచానికి వాక్యాన్ని, దేవుని మాటలను, దేవుని సంగతులను పంపించడానికి ఆయన వచ్చాడు. కానీ ఈ క్రిస్మస్లో ఒక బాధాకరమైన సంగతి మీరు నేను చెప్పమంటే, ఆయన ఈ లోకంలోనికి వచ్చి ఆయన మాట్లాడితే ఎవరైనా విన్నారా? ఎవరైనా పట్టించుకున్నారా? యోహాను సువార్త రాస్తున్న యోహాను భక్తుడు ఈ మాట రాయటానికి ఆయనకి ఎంత ధైర్యం ఉండాలి, ఈ మాట రాయనికి ఆయనకి ఎంత తెగువ ఉండాలి, ఈ మాట రాయనికి ఆయన ఎంత సాహసించాలి. పరిశుద్ధాత్మ దేవుడు యోహానును ప్రేరేపించి రాసిన ఈ మాట చదువుతుంటేనండి నిజంగా
పరలోకము నుంచి ఒక దేవుడు, పరలోకం నుంచి వచ్చిన స్వరము, పరలోకం నుంచి వచ్చిన వాక్యము ఈ లోకంలోనికి వస్తే మనుషులు ఏం చేశారంట? యోహాను సువార్త మొదటి అధ్యాయము 11వ వచనాన్ని చూడండి. 11వ వచనం, ఆయన తన స్వకీయుల యుద్ధకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను ఏం చేయలేదంట? తృణీకరించారంట. వెళ్ళవయ్యా, నువ్వు చెప్పేదేంటి? ఎల్లవయ్యా, నీ మాటలు మేము వింటామా? నీ మాటలు వినేంత టైం మాకు లేదు, నీ మాటలు వినేంత ఖాళీ మాకు లేదు, నీ మాటలు వినేంత కర్మ మాకు లేదు, నీ మాటలు మేము వింటామా? ఎవరు వచ్చినప్పుడంట ఈ సర్వ సృష్టిని సృష్టించి, ఈ సర్వ సృష్టితో ఆయన ఒకవేళ మాట్లాడాలి అనుకుంటే మీకా భక్తుడు అంటున్నాడు, ఒకవేళ దేవా ఈ లోకంలోనికి వచ్చి నువ్వు అడుగులు వేసావంటే అగ్నికి మైనము కరుగునట్లు ఈ పర్వతములు ఏమైపోతాయంట? కరిగిపోతాయి. అలాంటి దేవుడు తనను తాను తగ్గించుకొని మానవ రూపాన్ని ధరించుకొని మనుషుల మధ్యకు వస్తే మనుషుల యొక్క స్పందన, మనుషుల యొక్క రెస్పాన్స్, మనుషుల యొక్క ప్రతిస్పందన ఎలా ఉంది తెలుసా? అంగీకరించలేదంట. ఈరోజు మీరు కూడా ఆలోచించండి. మీరు ఎవరి దగ్గరికి వెళ్ళి సినిమాల గురించి చెప్పండి, సంతోషంగా ఉంటారు. రాజకీయాల గురించి చెప్పండి, సంతోషంగా ఉంటారు. క్రైమ్ స్టోరీలు చెప్పండి, సంతోషంగా ఉంటారు. పక్కనోడి గురించి చెడుగా చెప్పండి, సంతోషంగా ఉంటారు. పనికి మాలిన చెత్త మీరు చెప్పండి, దే విల్ యాక్సెప్ట్, వాళ్ళు వింటారు. కానీ ఇది దేవుని మాటలని చెప్పండి, వీడు మత మార్పిడి చేస్తున్నాడు. ఇది దేవుని మాటలు అని చెప్పండి, వీడు బతకడానికి మాట్లాడుతున్నాడు అంట. ఇదే మాటలు కానీ మేము బయట ఏదైనా రంగంలో మాట్లాడితే ఇంతకంటే బాగా డబ్బులు ఇంతకంటే సంపాదించడం ఏం లేదు అనుకోండి. ఇదే మాటలు వేరే రంగంలో మాట్లాడితే, ఇదే మాటలు నేర్చుకుని రాజకీయంలో మాట్లాడితే, ఇదే మాటలు మాట్లాడి మోటివేషనల్ స్పీకర్గా మారిపోతే, ఇదే మాటలు నేర్చుకొని ఇదే తెలివితేటలు ఉపయోగించి సినిమా రంగంలోకి వెళ్ళిపోతే బోల్డంత డబ్బులు సంపాదించవచ్చు. ఇదే కాలేజీలో మా ఫ్రెండ్స్ చదువుకున్నారు, లక్షలు సంపాదిస్తున్నారు, సినిమా రంగంలో ఉన్నారు, రాజకీయాల్లో ఉన్నారు, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నారు, గవర్నమెంట్ జాబుల్లో ఉన్నారు, బోల్డంత సంపాదించు. మేము సంపాదించలేమా? కానీ దేవుని మాటలు చెప్తుంటే ప్రజలకు ఎలా కనబడతారు అని అంటే, దేవుని మాటలు చెప్తుంటే ప్రజల యొక్క స్పందన ఏంటంటే అంగీకరించలేరు. ఎందుకు తెలుసా? యోబు గ్రంథాన్ని ఒకసారి మనం చూడగలిగితే, యోబు గ్రంథం 21వ అధ్యాయం మనుషుల యొక్క మనస్తత్వాన్ని గురించి దేవుని వాక్యం స్పష్టంగా చెప్తున్నమాట. యోబు గ్రంథం 21వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూస్తే, వారు నీ మార్గములను గూర్చిన జ్ఞానము మాకు అవసరం లేదు. దేవునితో చెబుతున్న మాట మనుషులు, దేవా నీ మార్గం గురించినటువంటి జ్ఞానం మాకొద్దు, నువ్వు మమ్మల్ని వదిలేసి. అంటే మీరు ఆలోచించండి, మనుషులు ఎంత తెగించారు అని అంటే, మనుషులు ఎలా ఆలోచిస్తున్నారంటే దేవుని స్వరాన్ని పట్టించుకోవట్లేదు. ఒక మాట చెప్తాను, ఇశ్రాయేలీయుల నయం కనీసం భయపడ్డారు. ఇప్పుడున్న మనుషులు దేవుని మాటలంటే లెక్కలేనితనముతో ఉన్నారు. ఈరోజు చాలామంది గుండెల మీద చేతులు వేసుకుని చెప్పాలి, క్రైస్తవులు అనబడిన వారు మీటింగ్స్కి ఎందుకు వెళ్తున్నారు? క్రైస్తవులు అనబడిన వారు క్రిస్మస్లకి ఎందుకు వెళ్తున్నారు? క్రైస్తవులు అనబడిన వారు మందిరానికి వెళ్తున్నారంటే ముక్కుసూటికి నేను చెప్తాను, తిండి కోసం వెళ్ళే క్రైస్తవులు ఇంతమందిని చూసింది. దేనికోసం అంటే, ఒక టీం ఉంది పాపం, చాలా ప్రయాసపడి పరిచర్య చేస్తారు. వాళ్ళు ప్రతి నెల సువార్త మీటింగ్లు పెడతారు. మేము అంతా మాట్లాడుకొని చికెన్ పెడితే కొంచెం బడ్జెట్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి వెజిటేబుల్ పెట్టుకొని మనం ఖర్చు తగ్గించుకొని ఇంకో మీటింగ్ పెట్టుకుందామని మాట్లాడుకొని ఒకసారి ఒక సందర్భంలో వెజిటేబుల్ పెట్టామండి. వెజిటేబుల్ పెడితే అక్కడ భోజనం చేసేవాళ్ళు మాట్లాడుతున్నమాట, ఒక కేజీ చికెన్ తెచ్చి ఫ్రై చేసి ఒక్కొక్కడికి అలా ముక్కలేస్తే ఏం పోద్ది, వీళ్ళకి కానుకలు ఇస్తున్నాం కదా. ఒక కోడిగుడ్డు ఉడకబెట్టి ఇస్తే ఏంటి వెజిటేబుల్ తినలేవా? మళ్ళీ వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, వాళ్ళ ఇంట్లో ఎప్పుడు చూసినా కోనసీమ కదా, చేపలు ఉంటాయి, రొయ్యలు ఉంటాయి, పీతలు ఉంటాయి, చికెన్ ఉంటుంది, మటన్ ఉంటుంది, డబ్బులు బోల్డ్ అని ఉంటాయి. కానీ వాళ్ళకి ఇంకా వాపు తగ్గలేదు. మీటింగ్కి వెళ్ళినా మాకు అదే కావాలి. మీటింగ్లకి భోజనాలకు వెళ్తున్నారు. కొంతమంది సేవకులు చాలా విచిత్రంగా ఉంటారండి. పాస్టర్ల మీటింగ్ పెట్టామనుకోండి, మాకేమిస్తారు? కవర్లు ఇస్తారా? కానుకలు ఇస్తారా? ఏమంటే మూకుమ్మడిగా, అసలు ఒక మాటలో చెప్పాలంటే మూకుమ్మడిగా ఈరోజు ద్రోహులు, మూర్ఖులు ఎవరు అంటే క్రైస్తవులు చాలామంది. దేవుని మాటలు వినడానికి మేము వస్తాం బ్రదర్, మాకేమిచ్చినా ఇవ్వకపోయినా ఆ దేవుని మాటలు దొరికే కాలంలో మేము వింటాము.
ఆ దేవుని వాక్యాన్ని ఉన్నట్టుగా సత్యాన్ని వివరిస్తున్న సేవకులు చేతి వేలలో లెక్క పెట్టవచ్చు. ఈరోజు మీరు అనుకుంటున్నారేమో తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవ్యం విస్తరించిపోతుంది, పెద్ద పెద్ద సభలు పెడుతున్నారు, పెద్ద పెద్ద దేవుని సేవకులు, అందరూ మోసపోతున్నారు. జాగ్రత్త. ఎవడి స్వార్థానికి వాడు వాక్యాన్ని వక్రీకరించుకొని, ఎవడి స్వార్థానికి వాడు వాక్యాన్ని మార్చుకొని వారు ఒక రాజ్యాలు కట్టుకుంటున్న క్రైస్తవాన్ని మనం చూస్తున్నాం. చాలా జాగ్రత్తగా గమనించండి. దేవుని మాటలు వినటానికి ఆసక్తి లేని జనాంగాలను మనం చూస్తున్నాం. అంతెందుకండి, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, మీరు ఎంతసేపు బైబిల్ చదువుతారు రోజు? అండి, అసలు బైబిల్ తీసి ఎన్ని రోజులైంది? ఆదివారం తప్ప బైబిల్ అంటుకునే వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా? అంటే మీ అంతటా మీరు వాక్యాన్ని చదవరు, మీ అంతటగా మీరు వాక్యాన్ని నేర్చుకోవాలని తపన మీకు ఉండదు, మీ అంతటగా మీరు వాక్యాన్ని వినాలన్న కోరిక మీకు ఉండదు. మీకు ఒక మీటింగ్ పెడితే పాస్టర్ గారికి ఏంటో తెలుసా, మీటింగ్ పెట్టడం అంతా ఒక ఎత్తు, మిమ్మల్ని పిలవటం ఒక ఎత్తు. అమ్మ రండే, అమ్మ రండే అడుక్కోవాలి మీ దగ్గరకు వచ్చి. మీరు ఎంత విఐపీలాగా వస్తాం బ్రదర్, కొంచెం ఖాళీ లేదండి, అందుకే రాలేదు. మరి మేము ఖాళీగా ఎడుతున్నాం, మరి మీరు చాలా బిజీగా ఉన్నారు విఐపీలు, మేము మాత్రం ఖాళీగా ఎడుతున్నాం. మిమ్మల్ని పిలిపించుకొని కాళ్ళు పట్టించుకొని టెంట్లు వేయాలి, కుర్చీలు వేయాలి, భోజనాలు వేయాలి, ఇన్ని సెటప్ చేస్తే కానీ కొంతమంది రారు. దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు నేను కూడా ఆ రోజు ఇశ్రాయేలీయులు స్వకీయులుగా ఉన్నటువంటి వారు దేవుణ్ణి ఏ రీతిగా అయితే తృణీకరించారో, ఏ రీతిగా అయితే అంగీకరించలేదు, ఈరోజు వాక్యం వినబడుతున్నప్పుడు నీవు నేను కూడా అంగీకరించడం లేదన్న సత్యాన్ని ఒప్పుకోవాలి. ఈ క్రిస్మస్ ఎలాంటి క్రిస్మస్ ఏంటో తెలుసా? నీ స్వభావాన్ని బయటపెట్టేది క్రిస్మస్. ఈ క్రిస్మస్ నీలో ఉన్న మనస్తత్వాన్ని బయటపెడుతుంది. ఆ మనస్తత్వం ఏంటి అంటే, నువ్వు దేవుని వాక్యానికి విలువను ఇశ్రాయేలీయులు మాదిరిగా ఇవ్వటం లేదు. వారి పితరులేమో భయపడ్డారు, మోసే నువ్వు మాట్లాడమంటే స్వయాన దేవుడు వచ్చి మాట్లాడుతుంటే ఇప్పుడున్న జనాంగం ఏం చేస్తున్నారు? వినటం లేదు. సరే, యేసు ప్రభు తర్వాత అపోస్తలులు ఎంతో ప్రయాస, ఎంతో పరిచర్య చేస్తుంటే వాళ్ళ మాటలు ఏమని విన్నారా? దులుపుకొని వెళ్ళిపోయారు సేవకులు. మీ నాశనానికి మీరే ఉత్తరవాదులు, మేము అన్యజనులకు సువార్త ప్రకటిస్తామని పౌలు వారి మధ్య దులుపుకొని అన్యజనులకు సువార్త ప్రకటించడానికి వచ్చాడంటే ఎంత మూర్ఖంగా ప్రవర్తించారు ఇశ్రాయేలీయులు. మరలా నేను చెప్తున్నాను, ఈరోజు కూడా మీ మధ్య విరివిగా వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు మీరు సరిగ్గా వినలేదా? గమనించండి. దేవుడు ఏదో ఒక రోజు మీకు ఏం దూరం చేస్తాడో తెలుసా? తన మాటలను మీకు దూరం. ఆ రోజు నువ్వు గగ్గోలు పెట్టినా, ఆ రోజు నువ్వు అరిచినా, ఆ రోజు నువ్వు కేకలు పెట్టినా, ఆ రోజు డబ్బులు ఇస్తాం రండి వాక్యం చెప్పండి, మాకు వాక్యం నేర్పించండి అని మీరు ఎంతమంది దగ్గర వెళ్ళినా, ఎవరి దగ్గరికి వెళ్ళినా మీకు ఏమి దొరకదు తెలుసా? వాక్యం కరువు. ఎందుకో తెలుసా? మనం పదే మన దగ్గరకు వస్తున్న వర్తమానాన్ని, పదే మన దగ్గరకు వస్తున్న క్రీస్తుని, పదే మన దగ్గరకు వస్తున్న క్రిస్మస్ని మనం రిజెక్ట్ చేస్తున్నప్పుడు, అదే దేవుడు ఒకవేళ సర్లే టాటా బాయ్ అన్నాడంటే, ఆ తర్వాత మనం చేసుకునే క్రిస్మస్లన్నీ క్రీస్తు లేని క్రిస్మస్ అని చెప్పమంటారు. ఇలాగా వాక్యం లేని క్రిస్మస్లు ఈరోజు ఎన్ని జరగట్లేదు? వాక్యానికి ప్రాధాన్యత లేకుండా, పాటలకు వాక్యానికి ప్రాధాన్యత లేకుండా, నాటికలకు వాక్యానికి ప్రాధాన్యత లేకుండా, అలంకారాలకు వాక్యానికి ప్రాధాన్యత లేకుండా ఇతరమైన అనేకమైన చేస్తున్నారు. ఈ అనేకమైనవి చేయకూడదా అని నేను అనటం లేదు, ఈ అనేకమైన చేయొచ్చు. కానీ ఈ అనేకమైనవి చేయాల్సింది ఏనో తెలుసా? వాక్యాన్ని ఎత్తి చూపించడానికి. ఈరోజు సమాజానికి ఏం చూపిస్తున్నావు? డీజేలు వేసుకొని ఆ నూజివీడి దగ్గర మెర్రీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్ అని తిరుగుతుంటే నీ ముఖం ఎవరికి అర్థమవుతుంది క్రీస్తుని గురించి? నువ్వు వేసే డాన్సులు ఎలా ఉన్నాయి? నీ బట్టలు ఎలా ఉన్నాయి? నీ అరుపులు ఎలా ఉన్నాయి? ఎక్కడో అంటే సైలెన్సర్లు తీసి కుర్రోళ్ళు బండి సైలెన్సర్లు తీసి ఇతరుల మాదిరిగా ఏదో రాజకీయ పార్టీలకు ప్రచారానికి వెళ్తున్నట్టుగా ఈరోజు క్రైస్తవులు ఎంతమంది? ఎవడిని ఆపగలం? ఎవడిని చెప్పగలం? మూకుమ్మడిగా మనం అందరం కలిసి సమాజంలోనికి దేన్ని చిత్రీకరిస్తున్నామో తెలుసా? దేవుని వాక్యాన్ని మేము పట్టించుకోం, మా క్రిస్మస్ తాతే ముఖ్యం. దేవుని వాక్యాన్ని పట్టించుకోం, మాకు కేకే ముఖ్యం. దేవుని వాక్యం పట్టించుకోం, మాకు మొక్కే ముఖ్యం. దేవుని మాట పట్టించుకోం, మాకు లైటింగ్లే ముఖ్యం. దేవుని మాట పట్టించుకోం, మాకు కక్కే ముఖ్యం. మాకు దేవుని వాక్యం మాత్రం. ఈ రాత్రి దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న సూటి అయిన మాట, యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలోనికి వచ్చింది దేవుని వాక్యాన్ని ప్రజెంట్ చేయడానికి వచ్చాడు. ఆయన దేవుని వాక్యాన్ని రుచి చూపించడానికి వచ్చాడు. ఆయన దేవుని వాక్యాన్ని సజీవుడిగా మారి ఇదిగో నేను ప్రత్యక్షంగా నేను మీకు చూపించడానికి వచ్చాడు ఆయన. కానీ ఈరోజు మనం వినటం లేదు. కానీ ఆ రోజు క్రిస్మస్ రోజు కొంతమంది విన్నారు.
క్రిస్మస్ రోజు కొంతమంది విన్నారు. విన్నవారిలో మొట్టమొదటిగా విన్నవారు ఎవరు అని మనం ఆలోచన చేస్తే యవనస్తురాలైన మరియమ్మ, యవనస్తుడైన యోసేపు. శుభమా అని పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నారు. పెళ్లి చేసుకొని మంచి జీవితాన్ని ప్రారంభించాలన్న తపనలో ఉన్నారు. అలాంటి వారి మధ్యకి ఒక స్వరం వినబడింది, మరియా నువ్వు గర్భం ధరిస్తావు. ప్రభువా ఇది ఎలా సాధ్యం, ఇది ఏంటి పరిస్థితి అని ఆలోచనలో పడి కంగారు పడుతుంది. నువ్వు కంగారు పడకు, పరిశుద్ధాత్మ వల్ల నువ్వు గర్భవతిగా ఉంటావు, దేవుని శక్తి ద్వారా ఈ కార్యం జరుగుతుందంటే అయ్యో ప్రభు అని, సరే ప్రభు అని ఏం చేసింది తెలుసా, మరియమ్మ విన్నది. యోసేపు కంగారు పడ్డాడు, ఒక నిర్ణయం తీసుకోబోతున్నాడు. ఇక ఇలా జరిగితే నా పరువు ఏమైపోద్ది, మా ధర్మశాస్త్రం యొక్క విధులు ఏమైపోతాయి, ప్రధాన యాజకులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు మా కుటుంబాన్ని బయటికి లాగుతారు, మా విలువను కోల్పోతాం, ఇది ఎలా సాధ్యము, నేను ఎలాగైనా ఈమెను విడిపించుకోవాలి, ఈమెను వదిలేయాలని చెప్పి ఒక నిర్ణయానికి రాబోతున్నాడు యోసేపు. మరలా దేవుని దూత దేవుని స్వరాన్ని వినిపిస్తే మరలా దానికి విధేయుడైపోయాడు. ఎవరు తెలుసా, యోసేపు. ఒక మాట నన్ను అడగనివ్వండి. ఈ రాత్రి నిజంగా యోసేపు మరియమ్మల స్థానంలో మీరుంటే నిజంగా ఆయన మాటను వింటారా? ఈరోజు ధైర్యంగా బైబిల్ పట్టుకొని చర్చికి రాలేవు నువ్వు. ఈరోజు ధైర్యంగా దేవుని కోసం ఏ కష్టం వచ్చినా నిలబడలేవు నువ్వు. ఈరోజు ధైర్యంగా దేవుని కోసం ఇదిగో నా జీవితాన్ని మార్చిన నా దేవుడు అని చెప్పి నిలబడలేవు నువ్వు. ఎక్కడుంది ఆనందం నీకు? ఆనందపడాల్సింది ఎవరో తెలుసా, తమ నిందలు వచ్చినా, లేకపోతే తనకు బాధ వచ్చినా, తన కష్టం వచ్చినా, తమకు దుఃఖం వచ్చినా, ఇదిగో దేవుని మాటను మేము విని తీరాల్సిందే. ఆయన చెప్పాడు, సమాజం, నా కుటుంబం, నా దేశం, నాకున్నటువంటి పెద్దలు ఎంతమంది వ్యతిరేకంగా మారినా పర్లేదు, నేను దేవుని కొరకు నిలబడతానని నిలబడ్డండి. ఆ రోజు నిజమైన క్రిస్మస్. దేవుని మాటల కొరకు మనం నిలబడితే, దేవుని మాటల కొరకు నిలబెడితే అప్పుడు మనకు వస్తుందండి ఏంటో తెలుసా, నిజమైన సంతోషం మన హృదయాల్లోనికి వస్తుంది. వారి జీవితంలోనికి వచ్చింది, వారు అనుభవించారండి నిజమైన క్రిస్మస్. వారి దగ్గర కేకులు లేవు, వారి దగ్గర డీజే సాంగులు లేవు, వారి దగ్గర చింతలేదిగా పాటలు లేవు, రక్షకుడు ఉదయించిన పాటలు లేవు, వాళ్ళ దగ్గర హ్యాపీ క్రిస్మస్ స్లోగన్ లేదు, మెర్రీ క్రిస్మస్ స్లోగన్ లేదు. వారి దగ్గర ఏమి లేకపోయినా లోపల హృదయాంతరంగాలలో వాళ్ళకు ఉన్న ఆనందం ఏంటో తెలుసా, సర్వ సృష్టికర్త ఆయన యేసుక్రీస్తు నాథుడిని, ఆ ప్రభువుని ఈ లోకంలోనికి మా ద్వారా మేము ప్రవేశపెట్టబోతున్నాం. మా ద్వారా క్రీస్తును సమాజంలోని తీసుకురాకపోతున్నాం, మా ద్వారా క్రీస్తును లోకంలోనికి పరిచయం చేయబోతున్నాం. ఈ రాత్రి దేవుడు నిన్ను అడుగుతున్నాడు, నిజమైన క్రిస్మస్ యొక్క ఆనందాన్ని రుచి చూడాలి అనంటే దేవుని వాక్యం కొరకు మీరు నిలబడాలి. దేవుని వాక్యం కొరకు మీరు స్టాండ్ తీసుకోవాలి. దేవుని వాక్యానికి మీరు లోబడాలి. దేవుని వాక్యాన్ని కొరకు ఎలాంటి శ్రమ వచ్చినా, ఎలాంటి కష్టం వచ్చినా, ఎలాంటి నష్టం వచ్చినా, ఎలాంటి ఇబ్బంది వచ్చినా మేము నిజమైన క్రిస్మస్ని మా జీవితంలో చూడాలనుకుంటున్నాము అని ఒకవేళ మీరు అనుకుంటే, యోసేపు మరియమ్మ గారిని ఆదర్శవంతంగా ఈ క్రిస్మస్లో మీరు తీసుకొని వారు లోబడినట్టుగా మనం కూడా మన జీవితాలను దేవునికి లోపరచాలి. వారు లోబడినట్టున మన బ్రతుకును కూడా దేవునికి మనము లోపరచాలి. ఎవరు విన్నా ఎవరు వినకపోయినా, ఇదిగో ఎవరు విన్నారు తెలుసా, ఆ జ్ఞానులు దేవుని యొక్క మాటను విన్నారు. ఆ జ్ఞానులు నక్షత్రాన్ని చూశారు, పరిష్కారాన్ని కనుగొన్నారు, ప్రభు దగ్గరకు వచ్చారు. ప్రభు దగ్గరకు వచ్చి అర్పణలు అర్పించారు. ఈ అర్పణలు అర్పించిన తర్వాత మరలా దేవుని దూత మీరు ఎలా వచ్చారో అలా వెళ్లకుండా వేరొక మార్గం గుండా వెళ్ళిపోండి అంటే, ఆ దేవుని దూతతో జ్ఞానులు వచ్చి, మాకు చెప్తావా నువ్వు, మేము జ్ఞానులు, మా పేరులోనే ఉంది జ్ఞానం, మేము ఎలా వెళ్ళాలో మాకు తెలుసు అని వారు ఏమాత్రం కూడా అన్నది. ఈరోజు ఎంతమంది గర్విష్ఠులు ఇక్కడ కూర్చోలేదు. జడ్సన్ బాల్ తమ్ముడు చెప్తే మేము వింటామా, దేవుని సేవకులు చెప్తే మేము వింటామా, వయసులో చిన్నవాడు, చదువులో చిన్నవాడు, సంపాదనలో చిన్నవాడు, ఇలా రకరకాల మార్కులు వేసుకోరా మీరు పాస్టర్లకి. అంతర్జాతీయ సేవకుడికి ఒక లెక్క, అంతర్జాల సేవకుడికి ఒక లెక్క, అంటే ఇంటర్నెట్ యూట్యూబ్లో ఆయనకు ఒక లెక్క, మీ కళ్ళ ముందు కనబడే సేవకుడికి ఒక లెక్క. మీరు లెక్కల మాస్టర్లు అసలు చెప్పాలంటే రామానుజన్ కాదు, మీ లెక్కలు మీకు ఉంటాయి. కానీ అంతేగాని దేవుడు చెప్పిన మాటకు నేను విధేయత చూపించాలి. ఆ రోజు జ్ఞానులు విన్నారు, ఆ జ్ఞానులు విన్నారు. ఈ రాత్రి దేవుడు నిన్ను అడుగుతున్నాడు, నిజంగా నీ జీవితంలో దేవుని వాక్యాన్ని కొరకు నిలబడేటువంటి పరిస్థితి నీకున్న. దాదాపు ఆ జ్ఞానులు ఎన్ని కిలోమీటర్లు అంటే చారిత్రక ఆధారాలను బట్టి సూచాయిగా చెప్పిన కిలోమీటర్లు దాదాపు 800 నుంచి 1000 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తూ వాళ్ళు ప్రభువును చూడటానికి వచ్చారంట. దాదాపుగా 800 నుంచి 1000 కిలోమీటర్లు సూచాయిగా.
ఏమండి, ఈ రాత్రి ఒక మాట నన్ను అడగనివ్వండి. మీరు మీటింగ్కి వెళ్ళాలంటే మీకు ఏముండాలి? ఆటోలు ఉండాలి. ఆటో సౌకర్యం కలదు, వ్యాన్ సౌకర్యం కలదు. లేదా మీరు బస్సు దిగితే బండి నేను పంపిస్తాను, మీరు కొంచెం ప్రొఫెషనల్స్ అయితే మీకోసం కారు నేను పంపిస్తాను. అంతేగాని దేవుని పట్ల, దేవుని వాక్యం పట్ల ఆసక్తి కలిగి, తమ్ముడు నువ్వు పిలిచావు కదా, బస్సు ఉంటే బస్సు అట్టుకు వస్తాను, కారు ఉంటే కారు అట్టుకు వస్తాను, ఆటో ఉంటే వస్తాను, అది లేకపోతే నేను నడిచి వస్తాను తమ్ముడు అన్న భక్తులు ఎవరైనా ఉన్నారా? జ్ఞానుల ముందర మనము సిగ్గుతో తలజించుకుంటాం. సెలబ్రేషన్స్ చేస్తున్నాం మనమందరం కూడా. ఒకరోజు మనం సిగ్గుపడతాం. ఆ జ్ఞానులు నిజమైన ఆనందాన్ని, దేవుని యొక్క మాటలను విని అనుభవించారు. ఇంకా ఎవరు విన్నారు క్రిస్మస్ సందర్భంలో అంటే గొర్రెల కాపరులు విన్నారు. గొర్రెల కాపరుల దగ్గరికి వచ్చి, ఇదిగో ఈ చెప్పిన సూచనలను బట్టి వారంతా ఒక నిర్ణయం తీసుకొని, పదండి బెత్లెహేము దగ్గరికి వెళ్దాం, మనం ప్రభువుని చూద్దామని చెప్పి వారు వెళ్ళారు, చూశారు. చూసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? లూకాసు వార్త ముగింపులోనికి వస్తున్నాను. లూకాసు వార్త 2వ అధ్యాయము 15-17 వచనాలు చూద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 15వ వచనం. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించున్నాడు, మనం బెత్లెహేమునకు వెళ్ళి చూద్దాము రండి అని ఒకరితో ఒకరు చెప్పుకొని వెళ్ళి చూశారు. చూసిన తర్వాత 17వ వచనంలో వారు ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ఏం చేశారంట? ప్రొక్లైమ్ చేశారు. వారండి మొట్టమొదటిగా ప్రభువుని గురించి అందరికీ పరిచయం చేసిన సామాన్యులు. ఈ రాత్రి దేవుడు నిన్ను నన్ను అడుగుతున్నాడు. నువ్వు దేవుని గురించి చెప్పడానికి నువ్వు పాస్టర్ అవ్వాల్సిన అవసరం లేదు. నువ్వు దేవుని గురించి చెప్పడానికి నువ్వు బైబిల్ కాలేజీలో చదవాల్సిన అవసరం లేదు. నువ్వు దేవుని గురించి చెప్పడానికి నీకు ట్రైనింగ్ అవసరం లేదు. నువ్వు దేవుని గురించి చెప్పాలంటే ఆ ప్రభువుని చూసి ఎలాగైతే ఆనందంతో దేవుని స్వరాన్ని మేము విన్నాం, దూత చెప్పిన మాట ప్రకారంగా ప్రభువుని మేము అర్థం చేసుకున్నామని అన్నారు. ప్రభువుని అర్థం చేసుకున్న వారు చెప్పలేక ఉండలేకపోయారు. వాళ్ళు చెప్పారు, అందరికీ ప్రచురం చేసుకుంటూ వెళ్ళిపోయారంట. దేవుని స్వరం మాకు వినబడింది, దేవుని దూత మాతో మాట్లాడింది, ప్రభుని గురించి సూచన చెప్పింది. ఆ సూచనకు తగినట్లుగానే క్రీస్తు ప్రభువుని మేము కనుగొన్నాం. మేము ఈ రాత్రి మేము చెప్తున్నాం, ఈ ఉదయం మేము చెప్తున్నాం, ఇదిగో యేసుక్రీస్తు ప్రభుల వారి లోకంలోనికి వచ్చాడు. ఈ రాత్రి నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు 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 వచ్చి సెలబ్రేషన్లో పార్టిసిపేట్ చేయడం కాదు, తిరిగి వెళ్ళి ఎలా ఉండాలి తెలుసా? గొర్రెల కాపరుల మాదిరిగా ప్రభువుని గురించి మీరు చెప్పాలి. గొర్రెల కాపరుల మాదిరిగా ఈ యొక్క డిసెంబర్ అయిపోయిన తర్వాత జనవరి నుంచి మరలా డిసెంబర్ వచ్చే వరకు నీ నోటి నుంచి ప్రభువు వాక్యం, దేవుని మాటలు ప్రజలకు చెప్పడానికి నువ్వేమవ్వాలి తెలుసా? ప్రయాసపడాలి. అప్పుడు నీకు కలుగేటువంటి ఆనందం ఎటువంటి ఆనందం తెలుసా? క్రిస్మస్ ఆనందం. నేను మరలా చెప్తున్నాను, యోసేపు మరియా నిలబడ్డారు. జ్ఞానులు ఆసక్తి కలిగి దేవుని వద్దకు వచ్చారు. గొర్రెల కాపరులు ప్రభువుని చూసిన ఆనందాన్ని తిరిగి ప్రజలకు ప్రచురం చేశారు. వారు విన్నారు, కానీ అనేక మంది ఇశ్రాయేలీలు వినలేదు. ఈ రాత్రి ఈ మాటలు వింటున్న మీలో కూడా అందరూ వింటారు, అందరూ దేవుని వాక్యానికి విధేయత చూపిస్తారని నేను అనుకోను. కానీ ఎవరో ఒక్కరైనా ఈ మాటలు బట్టి కదిలించబడి ఉంటే, ఎవరో ఒక్కరైనా నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని, ఇదిగో వేదికల మీద కాదు, లేకపోతే ఇలాంటి ఈవెంట్ల మధ్య కాదు, నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని నేను గ్రౌండ్ రియాలిటీలో నేను చూడాలి అని అంటే ఒక్క మాట చెప్తాను నేను ముగింపులోనికి వచ్చి, క్రీస్తు ప్రభుల వారిని మీరు స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఈరోజు అర్థం కానిది ఏదైనా ఉంది క్రైస్తవుల కంటే దేవుని వాక్యమే, దేవుని యొక్క తత్వమే, దేవుని యొక్క స్వభావమే, దేవుని యొక్క లక్షణాలే. ఈరోజు నిజమైన క్రిస్మస్లోనికి మనం అడుగు పెట్టాలంటే క్రీస్తును స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఎలా అర్థం చేసుకోవాలి తెలుసా? యోసేపు మరియా అర్థం చేసుకున్నారు, జ్ఞానులు అర్థం చేసుకున్నారు, గొర్రెల కాపరులు అర్థం చేసుకున్నారు. మరి అర్థం చేసుకున్నారు కాబట్టి రెస్పాండ్ అయ్యారు వాళ్ళు వెంటనే. అర్థం కాకపోతే వాళ్ళు ఏమాత్రం కూడా రెస్పాండ్ కారు. ఈ రాత్రి ఈ మాటలు వింటున్న నీ జీవితంలో స్వరాన్ని వినడానికి ఒకప్పుడు భయపడిన ఇశ్రాయేలు చరిత్ర, ఆ స్వరమే ఒక రూపాన్ని ధరించుకొని లోకంలోనికి వచ్చిన తర్వాత, ఆ స్వరం మాట్లాడిన తర్వాత ప్రజలందరూ లెక్కలేని తనంతో ఉంటున్నప్పుడు, ఆ లెక్కలేని వారందరి మధ్యకు నీలాంటి నాలాంటి సామాన్యులను దేవుడు పిలుచుకొని చెప్పిన మాట, ఇదిగో క్రిస్మస్ రోజు వాళ్ళు నిలబడ్డారు. మీరు నిలబడతారా నా కోసం? మీరు స్పందిస్తారా నా వాక్యానికి?
మీరు నా వాక్యాన్ని ప్రచురం చేసేవారుగా ఉంటారా, నన్ను అర్థం చేసుకునేవారుగా ఉంటారా? ఒకవేళ ఉంటే నిజమైన క్రిస్మస్ ఎప్పుడో తెలుసా? క్రీస్తు నీకు అర్థమైనప్పుడు, అదే క్రీస్తును నువ్వు ప్రపంచానికి పరిచయం చేసినప్పుడు. మరలా చెప్పనివ్వండి ఈ మాట, నిజమైన క్రిస్మస్ ఏంటో తెలుసా? క్రీస్తు నీకు అర్థం కావాలి, అదే క్రీస్తు నువ్వు ప్రపంచానికి పరిచయం చేయాలి. క్రీస్తు ఎవరికి అర్థమయ్యారు తెలుసా? యోసేపు మరియకు అర్థమయ్యారు, ప్రపంచానికి పరిచయం చేశారు. జ్ఞానులకు అర్థమయ్యారు, ప్రపంచానికి పరిచయం చేశారు. గొర్రెల కాపర్లకు అర్థమయ్యారు, ప్రపంచానికి పరిచయం చేశారు. ఇంకా నీకు ఎంతకాలం చెప్పాలి? ఇంకా నీకు ఎంతకాలం వివరించాలి? ఇంకా నీకు ఎంతకాలం నీకోసం ఎదురు చూడాలి? ఈ రాత్రి దేవుడు నిన్ను అడుగుతున్న మాట, ఇన్ని సంవత్సరాల క్రిస్మస్ సెలబ్రేషన్స్లో ఈరోజు కూడా నీకు ప్రభు స్పష్టంగా అర్థం కాకపోతే, ఈ రాత్రి దేవుడు నిన్ను అడుగుతున్నాడు. నిజమైన క్రిస్మస్ ఆనందం ఆయన ఈ రాత్రి నువ్వు అర్థం చేసుకున్న మాటలను బట్టి నువ్వు హృదయంలో కలిగి ఉంటే, నువ్వు ఈ రాత్రి తిరిగి వెళ్ళి మానక వేరే వారికి ప్రభుని గురించి పరిచయం చేస్తావు. అట్టి క్రిస్మస్లు మన జీవితంలో గొప్పగా జరుపుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటూ తలవంచండి, చిన్న ప్రార్థన చేసుకుని ముగిస్తాం. పరిశుద్ధ ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు. ఈ రాత్రి నాతో మాతో మాట్లాడి కొద్ది మాటలు బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు తెలియపరుస్తున్నాను. నిజమైన క్రిస్మస్లో నీకు ప్రభా, నీ వాక్యానికి విధేయత చూపినప్పుడే, నీ వాక్యాన్ని అర్థం చేసుకున్నప్పుడే, నేను అర్థం చేసుకున్నప్పుడే, మేము ఇతరులకు పరిచయం చేసినప్పుడే అన్న చక్కటి సంగతులను ప్రభా నాతో మాతో మాట్లాడిన విధానంలోకి నీకు స్తోత్రాలు తెలియపరుస్తూ, అట్టి క్రిస్మస్లో మా జీవితంలో ఘనంగా మేము జరుపుకునే కృపని మనం వేడుకుంటూ